హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రేస్రీ ట్యుటోరియల్ యువర్ శ్రీనివాసరావు. సో ప్రీవియస్ వీడియోస్ లోపల వృత్త పద్యాల గురించి షార్ట్కట్ మెథడ్ నేర్చుకున్నాం. మనం ఛందస్సు గురించి షార్ట్కట్ మెథడ్ నేర్చుకున్నాం కదా. మరి ఈ వీడియోలో ఉత్పలమాల, చంపకమాల, వెరీ షార్ట్కట్ మెథడ్. సార్ యూ గివ్ ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్, వీఆర్ రెడీ టు ఫైట్. అలాంటి కాన్సెప్ట్ ఈజీ మెథడ్ అని చెప్పబోతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ ఇట్. లెట్ స్టార్ట్. ఉత్పలమాల. ఉత్పలమాల ఏ ఎగ్జాంపుల్ అని ఇవ్వండి. ఫస్ట్ ఇట్లా ఎగ్జాంపుల్ ఇస్తాడు. ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి, తప్పకుండా యమాతార్ రాజబాణ కలగం తప్పకుండా మనకు రావాలి. ఓకే, ఒక సైడ్ రాసుకోండి. తర్వాత దీని యొక్క లక్షణాలు తెలవాలండి. సో ఏంటి సార్ లక్షణాలు? వెరీ సింపుల్. ఉచశామ ధనమాస 10, 11, 13, 14, 20, 20, 21, 19. ఇది ఏంటిదంటే షార్ట్కట్ మెథడ్. ఉత్పలమాల వృత్త పద్యాలు అంటే ఏవేవి తెలుసు కదా మనకు? వృత్త పద్యాలు ఉత్పలమాల, చంపకమాల, శార్దుల, మత్తేగం, ఇవి. దీనికి గణనాలు. ఇంకేంటిది ఏతి, ఇవేంటిది అక్షరాలు. ఇవి ఫస్ట్ మీరు రాసుకోవాలి. ఓకే, రాసుకున్న తర్వాత ఇది మనకి ఎగ్జాంపుల్స్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఇచ్చి మనకేమడుగుతాడంటే, సార్ ఇది ఉత్పల ఏ ఛందస్సు, ఉత్పలమాల, చాంపకమాల, శార్దుల, మత్స్యమాల తీస్తాడు ఆప్షన్స్లో. ఓకే, మనం ఎలా రాయాలి సార్ ఇది? ఫస్ట్ మనం చేసుకోవాల్సిందంటే అక్షరాల కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడి నుంచి రావాలండి మనకు. అక్షరాలు రావాలి. అక్షరాల కౌంట్ తీసుకోవాలి ఫస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. జల్ జల్ ఒకటే, గుర్తుంచుకోండి, ఇది ఒకటే అనమాట. 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 20 అక్షరాలు ఉన్నాయి కదా. సార్ ఈ 20 అక్షరాలు ఉన్నాయంటే ఇది ఉత్పలమాల ఉండొచ్చు, లేకుంటే మత్తేగం ఉండొచ్చు. మనకు ఒక కాన్సెప్ట్ వచ్చింది. అంటే 20 అక్షరాలు ఉన్నాయండి అంటే ఇది ఉత్పలమాల లేక మత్తేగం ఉంటుంది. సో తర్వాత మనం ఏం చేయాలంటే, ఇక్కడ 20 అక్షరాలు ఉన్నాయి కదా. ఓకే, తర్వాత ఇది భా వస్తుందా లేక సా వస్తుందా అని క్యాచ్ చేసుకోవాలా. సో భా అంటే తెలుసు మనకు. ఏంటిది ఇక్కడ? గురువు, లఘువు, లఘువు. ఇంకా సా అంటే ఏంటిదండి? లఘువు, లఘువు, గురువు కదా. మరి చూడండి, మీకు తెలుసు కదా, మనకు దీర్ఘమున్న వాటికి మనం ఏమంటాం? గురువు. దీర్ఘం లేకుంటే లఘువు తెలుసుకుంటాం. జస్ట్ ఇవి కూడా గుర్తుంటారు మనకు. జస్ట్ స్టార్టింగ్ తెలుస్తున్నారు అంతే మనకు. ఏంటి సార్? గురువు, లఘువు, లఘువు. ఇట్లా 3 ఉన్నాయంటే మనకి ఏమనుకోవాలి? చూడండి, ఇది భా. భా వచ్చిందండి. భా వచ్చిందంటే మనకి ఏముంటుంది? ఇది ఉత్పలమాల. ఇది యమాత రాజమానసంలోనే చేసుకుంటా. చూడండి, ఇగో ఘన విభజన చేసిన. ఓకే, తర్వాత మనకు తెలుసు కదా గణనాలు ఏవి? భరణ, ఇక్కడ అర్థమండి. భరణ, భ, భ, ర, వ. సో మనకు తెలుసు ఏది రా. నేనేం చూడగా ఇది ఏం చూడ, అదే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక మనకి ఇదే రా. గురువు, లఘువు, గురువు. చూస్తున్నారా? ఇక్కడి నుంచి రావాలి. రా నుంచి 3 వర్షం. మళ్ళీ నా, ఇది తీసేద్దాం. నా, ఇగో లఘువు, లఘువు, లఘువు. ఇడికి 3 అక్షరాలు. ఓకే, నెక్స్ట్ భా. ఇగో భా నుంచి చూడండి. గురువు, లఘువు, లఘువు కదా. మళ్ళా భా. గురువు, లఘువు, లఘువు. నెక్స్ట్ రా. రా చూడండి. రా ఇక్కడ నుంచి వస్తుంది. రా నుంచి 3 అక్షరాలు. గురువు, లఘువు, గురువు. వా వచ్చింది.
వాని మనకు తెలుసు. లగం, లగంని మనం ఏమంటాం? వగనం అంటాం కదా. లగంని మనం ఏమంటాం? వగనం. వగనం ఏంటిది? లఘువు గురువు, లఘువు గురువు. సో వెరీ సింపుల్ అండి. మాకు దీర్ఘం ఉన్న వాటిని గురువని, దీర్ఘం లేని వాటిని లఘు అని తెలుసు. ఫస్ట్ అక్షరాలు క్యాచ్ చేసుకున్నాం. తర్వాత మొదటి ఘన విభజన బట్టి 20 అక్షరాలు బట్టి మనం భాన్ తీసుకున్నాం. బరెన బబరవ రాసుకొని ఘన విభజన చేయడం చాలా ఈజీ కదా, అవునా కదా? సో చూడండి, లక్షణాల లోపల 20 అక్షరాలు ఉన్నాయి. ఘనములు భరణ బబరవ వచ్చేసింది. యతి, ఇక్కడ యతి చూసుకున్నట్టయితే పదవాక్షరం అట కదా. పదవాక్షరం ఏంటిది? ఆ. పదవాక్షరం ఏంటిది? ఆకు. తర్వాత ఏమొచ్చిందండి? చూద్దాం, కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇగో యా, ఆకు, యా లేక యం కదా. దీనికి ఏమైపోయింది? యతి ప్రాస కొలుస్తుంది కదా, యతి మైత్రి, అవునా కదా. ప్రాస కలదు. ప్రాస తీసుకున్నట్టు, ప్రాస అంటే ఏంటి తెలుసు కదా మనకు? పా. ఇప్పుడు మనకి ఏం తీసుకున్నాం? ఒకటే ఒక పాదం తీసుకున్నాం. ఎన్ని పాదాలు ఉంటాయండి? 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదం యొక్క రెండవ అక్షరం అన్ని కూడా పా 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 రాస్తుంది. సో చంపకమాల లోపల ఇది కూడా రావడానికి కంపల్సరీ మనకు తెలుసుకోవాల్సింది. మనం అలానే చెప్పాను కదా. మళ్ళా సేమ్ ఏ మాతారాజవాన సకలం ఉచశామాభనమాస 10 11 13 14 20 21 19 20. ఈ కంపల్సరీ ఏది ఇచ్చినా కూడా మనం ఏం చేయాలని చెప్పినా రెండు రాసుకోవాలి. ఫస్ట్ మాకు ఏం చేయాలని చెప్పాను నేను? అక్షరాలు కౌంట్ చేసుకోవాలి. కౌంట్ చేద్దామా మరి? ఇది ఉత్పలమాలనా, చంపకమాలనా, శార్దులమా, మతేబమా తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? అక్షరాలు కౌంట్ చేసుకోవాలి. సో చూద్దాం. 1 2 3 4 5 6 7. యున్, 7 అనేది చూడండి. యున్ అనేది ఒకటే. 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21. సో 21 అక్షరాలు ఉన్నాయండి. అంటే మనకి ఏమేమి ఉండాలి? ఇది చంపకమాల. ఈ చంపకమాల లోపల మరి ఇది ఉంటుందండి. ఓకే, చంపకమాల లోపల ఏం తెలవాలి? ఘన విభజన ఫస్ట్ నజబజ జజర కదా. ఇది అంటే మనకు తెలుసు కదా. ఘన విభజన చేద్దాం. ఇగో ఫస్ట్ 21 అక్షరాలు వచ్చిపోయింది మనకు. 21 అక్షరాలు అర్థమైపోయింది. సో 21 అక్షరాల తర్వాత ఘన విభజన చేస్తున్నాం. చూడండి, ఇలా 3 పార్ట్గా డివైడ్ చేస్తున్నాం. ఇలా చేసినప్పుడు మనం ఏం చేయాలి? నజ భజ జర సింపుల్ రాసుకుంటున్నా సార్ నేను. నజ భజ జజరా, అవునా కదా. సింపుల్ సార్. మాకు ఒకటే తెలుసు సార్, అక్షరాలు కౌంట్ చేస్తే 21 వచ్చినాయి కాబట్టి ఇది చంపకమాల. ఓకే, ఏంటనే విభజన ఏం చేసినా మన గణాలు రాసినాం. ఏ గణములు నజభజ జజరని. తర్వాత ఏం చేసుకోవాలా మనము? చూడండి, యమాత రాజమనసం బట్టి చూసుకుంటున్నాం అంతేగా. నా నుంచి చూడండి, ఇగో ఇలా లఘువు లఘువు లఘువు. నేనేం చూడలేదు, డైరెక్ట్ యమత రాజవరసన సూత్రం బట్టే చేస్తుంది. చూడండి, జా లఘువు, ఇక్కడ ఇది కదా, ఇది లఘువు గురువు లఘువు, దట్స్ ఇట్. మళ్ళా భా అని చూద్దాం. ఇక ఇక్కడ స్టార్ట్, గురువు లఘువు లఘువు. మళ్ళా జా ఇదండి ఇక్కడ. ఇక చూడండి, లఘువు గురువు లఘువు. చూస్తున్నారా? మళ్ళీ జా లఘువు గురువు లఘువు. నెక్స్ట్ మళ్ళీ జా లఘువు గురువు లఘువు. నెక్స్ట్ రా గురువు లఘువు గురువు. దట్స్ ఇట్, అయిపోయిందండి. ఈజీ సార్, మనకి ఏం అవసరం లేదు, జస్ట్ సూత్రం బట్టి మనం చేసేది. సో మనకు వచ్చింది ఘనములది, ఘన విభజన చేయడం వచ్చింది. సో 21 అక్షరాలు తెలవడం వచ్చింది. నెక్స్ట్ యతి ప్రాస.
యతి ప్రాస అంటే చూడండి 11వ అక్షరం కదా, 11వ అక్షరం 1 2 3 4 5 6 7 8 9 10 11 ఇగో ఇక్కడ అవునా. సో యతి ఏంటండి 11వ అక్షరం కదా, ఏదేది ఓకు మరియు నో, నోకు. యతి ప్రాస వచ్చిందా లేదా? సో ప్రాస తెలుసు మనకు. ప్రాస అంటే ఒకటే పదం ఇచ్చినాం కాబట్టి 2 3 4 పదాల లోపల రెండవ అక్షరం మనకు తెలుసు కదా, అది అంతా కూడా మనకి ఏమొస్తుంది, ఒకటే అక్షరం వస్తుంది. రా 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 అని ఎన్ని పదాలు ఉంటాయి అంటే 4 పదాలు ఉంటాయి.